మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి పెర్స్పెక్టివ్స్ నుంచి వరుసగా క్లాసులు అయితే జరుగుతున్నాయండి. మరి ఈరోజు ఈ క్లాసులో ప్రధానోపాధ్యాయుడు నిర్వహించవలసినటువంటి పాఠశాల రికార్డులు, రిజిస్టర్లలోని కొన్ని ముఖ్యమైనవండి. ముఖ్యంగా 16 రికార్డులు, రిజిస్టర్ల గురించి పూర్తిగా కంప్లీట్ నోట్స్తో పాటు క్వశ్చన్స్ను కూడా తయారు చేసి మీ ముందుకు రావడం జరిగిందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఏ టాపిక్ నుంచి కావాలి, మరి ఈ ఈ టాపిక్ని కూడా ఒక మిత్రుడు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. మీకు కూడా ఏదైనా టాపిక్ నుంచి వీడియో కావాలనుకుంటే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీ గురించి వీడియో అయితే చేయడం జరుగుతుందండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదండి. మరి మొదటి రికార్డు చూసుకున్నట్లయితే అడ్మిషన్ రిజిస్టర్ అండి. పాఠశాలలో చేరుకున్న విద్యార్థులందరికీ కూడా మొట్టమొదటి రికార్డు వాళ్ళకి ఈ అడ్మిషన్ రిజిస్టర్ అండి. అడ్మిషన్ దీనిలో పాఠశాలలో చేరగానే విద్యార్థికి ఇచ్చినటువంటి వరుస సంఖ్య, మొదటిగా ఎవరు జాయిన్ అయితే ఏ క్లాసులో మొదటిగా ఎవరు జాయిన్ అయితే వాళ్ళకి సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటూ వస్తారండి. విద్యార్థి పేరు, తండ్రి లేక సంరక్షకుని పేరు, వారి వృత్తి, చిరునామా, విద్యార్థి పుట్టిన తేదీ, పాఠశాలలో విద్యార్థి చేరిన తేదీ, ఏ తరగతిలో చేరింది వగైరా ప్రాథమిక సమాచారం అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ అడ్మిషన్ రిజిస్టర్ అనేది విద్యార్థి యొక్క జీవితానికి ప్రాణం లాంటిదండి. ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, మరి ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యి ఒక గ్రామ సర్పంచ్ లేదా ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేయడానికి వస్తే మరి అతను ఆ కులస్తుడా కాదా అని చూడడానికి అతని యొక్క అడ్మిషన్ రిజిస్టర్ను ఓపెన్ చేయించి అతని మీద ఎటువంటి ఎలిగెన్స్ వచ్చినా కూడా ఈ అడ్మిషన్ రిజిస్టర్ నుంచి క్లారిఫికేషన్ తీసుకుంటారండి. అంత ప్రాణం అండి. ఒకవేళ అది తప్పు అని నిరూపించబడిన సమయంలో అతనిని దండిస్తారండి. అంటే జైల్లో పెట్టడమో లేదంటే వగైరా కేసుల్లో ఇరికించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ విద్యార్థికి చాలా చాలా ప్రాణం లాంటిది అడ్మిషన్ రిజిస్టర్ అండి. అలాగే పాఠశాలను విద్యార్థి మానుకున్న తేదీ, అంటే ఆగిపోతారు కదా ఈ వేరే స్కూల్కి జాయిన్ అయ్యేటప్పుడు ఆ తేదీ, ఇతర పాఠశాల నుంచి వస్తే ఆ పాఠశాల పేరు, ఆ పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారితే ఆ మారిన తేదీ వంటి విషయాలు ఈ రిజిస్టర్లో రాస్తారండి. ఈ యొక్క అడ్మిషన్ రిజిస్టర్లో రాస్తారు. మరి ఈ అడ్మిషన్ రిజిస్టర్లో కొట్టివేతలు కానీ దిద్దువేతలు లేకుండా చాలా జాగ్రత్త పడాలండి. మరి ఈ అడ్మిషన్ రిజిస్టర్ను శాశ్వతంగా పరిరక్షించుకోవాలండి. కనుక దీన్ని బాగా బైండ్ చేసి భద్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రధానోపాధ్యాయునికి, పాఠశాల అధికారులకు ఈ రిజిస్టర్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. మరి విద్యార్థులు చదువులో బాగా రాణిస్తున్నారా లేదా, కొంతమంది విద్యార్థులు తరగతులు మళ్ళీ చదవాలన్న అనే విషయాలను మీరు ఈ రిజిస్టర్ అందించే సమాచారాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. అంటే ఎక్కువ డ్రాప్అవుట్లు అవుతుంటారు. వేరే కుటుంబ పరిస్థితులు బాగోలేక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, మరలా తిరిగి రావడము, మరలా వెళ్ళడము, ఈ విధంగా కొన్ని కుటుంబాల్లో జరుగుతుంటాయి. ఆర్థిక బాగోక ఆరోగ్య సమస్యలతో ఉన్న పిల్లలకి. సో దానికి ఇక్కడ వెళ్ళిపోయి టీసీ ఇష్యూడ్ అని రాస్తాం కదా, ఒక ఎంట్రీలో టీసీ ఇష్యూడ్ అంటారు. మళ్ళీ జాయిన్ అయినట్టు ఎంట్రీ, మళ్ళీ టీసీ ఇష్యూడ్ అయితే మళ్ళీ టీసీ ఇష్యూడ్. పలుసార్లు అతని యొక్క పేరు పునరావృతం అయితే అడ్మిషన్ లిస్టులో ఇతను ఎక్కువ డ్రాప్అవుట్ అవుతున్నాడు అని మనం ఇక్కడ గమనించవచ్చండి. అదేవిధంగా ఏ ప్రాంతపు విద్యార్థులు లేదా ఏ వర్గం విద్యార్థులు ఎక్కువ బడి మానుకుంటున్నారు అనే విషయాలు కూడా ఈ రిజిస్టర్ వల్ల అయితే తెలుస్తుంటాయండి. ఇది అడ్మిషన్ రిజిస్టర్ యొక్క పూర్తి వివరాలండి. రెండవది లాగ్ బుక్ అండి. మరి ఒక సంవత్సర కాలంలో పాఠశాలలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలను రికార్డు చేసి తనిఖీ అధికారులు పాఠశాలను సందర్శించినప్పుడు చూపించడానికి కానీ వారి సూచనలు, వ్యాఖ్యానాలు నమోదు చేయడానికి గాను ఉద్దేశించేదే ఈ లాగ్ బుక్ అండి. అంటే మనకి లాగ్ బుక్ అంటే అర్థమైపోయి ఉంటుంది. ఒక సంవత్సర కాలంలో అంటే ఒక జూన్ టు ఏప్రిల్ ఈ సంవత్సర కాలంలో పాఠశాలలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలు, యాన్యువల్ డే అయితే యాన్యువల్ డే, ఆగస్టు 15 లేదంటే నాడు నేడులో ఏదైనా కార్యక్రమాలు, ఇలాంటి కొన్ని కార్యక్రమాలను
సంఘటనలను రికార్డు చేసి వాటిని పిక్చర్ రూపంలో కానీ మనం తీర్మానాల్లో కానీ లేదంటే వీడియోల రూపంలో కానీ రికార్డు చేసి తనిఖీ అధికారులు ఎవరైతే చెకింగ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి పాఠశాలను సందర్శించినప్పుడు చూపించడానికి కానీ వారి యొక్క సూచనలు వ్యాఖ్యానాలు నమోదు చేయడానికి గాను ఉద్దేశించేదే ఈ లాగ్ బుక్. మనం ఏదైనా లోపాలు చేసామా, బాగా చేసామా, ఇంకా బాగా చేసే అవకాశము ఎవరు చెప్తారు అంటే ఈ తనిఖీ చేసే అధికారులే చెప్తారు. వాళ్ళు వచ్చినప్పుడు చూపించి వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలు వాళ్ళ సూచనలు నమోదు చేయడానికి ఉపయోగించేదే ఈ లాగ్ బుక్ అండి. మరి పాఠశాల స్థాపించిన సంవత్సరం, ఏ సంవత్సరంలో స్కూల్ ఎస్టాబ్లిష్ అయ్యింది, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆ స్కూల్ సాధించినటువంటి విజయాలు, జరిగినటువంటి ముఖ్య సంఘటనలు వంటి ఈ పాఠశాల యొక్క చారిత్రక విషయాలు ఈ లాగ్ బుక్లో వర్ణిస్తారు. ఇక్కడ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ వస్తుంటుందండి. పాఠశాల స్థాపించినటువంటి సంవత్సరము, ప్రతి సంవత్సరం పాఠశాల సాధించిన విషయాలు ముఖ్య సంఘటనలు ఏ రికార్డుల్లో నమోదు చేస్తారు అని అడుగుతుంటారండి. అంటే ఇక్కడ లాగ్ బుక్లో అండి. మరి ఇంతకుముందే చెప్పాను వీడియోల రూపంలో రికార్డు చేసి అని చెప్పాను కదా, ఇక్కడ వచ్చిందండి ఆ పాయింట్. ఫోటోగ్రాఫ్లు మ్యాప్లు ఉపయోగించి సంఘటనలను వివరిస్తే చూసేవారికి ఈ బుక్ చాలా ఆసక్తిగా ఉంటుంది. మరి ఈ బుక్లో పిక్చర్స్ని కట్ చేసి అంటించి చక్కగా వివరణాత్మకంగా రాస్తుంటే ఇది ఒక రాతపూర్వకంగా కాకుండా ఒక పిక్చర్ రూపంలో ఉన్న ఏ బుక్ అయినా కూడా చాలా అందంగా ఉంటుంది కదా, అందువల్ల ఆసక్తికరంగా ఉంటుందండి. ఒక లాగ్ బుక్ పూర్తయిన తర్వాత దాన్ని సురక్షిత ప్రాంతంలో జాగ్రత్తగా భద్రపరిచి మరో కొత్త లాగ్ బుక్ మొదలు పెట్టాలి. ఎందుకంటే ఏదో రోజు ఈ లాగ్ బుక్ ఒక ముఖ్య చారిత్రక పత్రం కావచ్చు. ఇది రెండోదండి. ఇప్పుడు మూడోది పాఠశాలలో విద్యార్థుల హాజరు రిజిస్టర్. పాఠశాలలో ప్రతి తరగతికి కూడా సెక్షన్ ప్రకారము ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది. ఈ అటెండెన్స్ రిజిస్టర్లో 1వ తరగతి విద్యార్థుల పేర్లు నెలవారీ వ్రాయబడి ఉంటాయి. పాఠశాల పనిదినాల్లో సమయానికి ఉదయం, సాయంత్రం విద్యార్థి బడికి రాగానే మాస్టర్ ముందు చేయాల్సిన పని హాజరు వేయడమే. బడికి రాని రోజులు, ఆలస్యంగా బడికి వచ్చిన రోజులు, క్లాసులు జరుగుతుండగా బడి మధ్యలో బడి వదిలి వెళ్ళిపోయింది ఇత్యాది విషయాలు ఇందులో రాయాలి. సో ఎలాగా రాస్తాము. ఇక్కడ మనం ఈ రిజిస్టర్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు వచ్చిందండి. సెలవు చీటీని హెడ్ మాస్టర్ ఆమోదిస్తే సెలవు, లీవ్ అని రాయాలండి. మరి పిల్లవాడు ముందుగా రేపు సెలవు పెట్టుకుంటున్నాడు, దాన్ని విద్యార్థి ఫోన్ ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ సెలవు చీటీ ద్వారా కానీ ముందు ఆమోదించుకుంటే ఆ రోజు అటెండెన్స్ రిజిస్టర్లో ఏం రాయాలి? లీవ్. ఒకవేళ అదే సీఎల్ దేనికోసం అడిగాడు? ఆరోగ్యం బాగోలేక సీఎల్ అడిగాడు, అంటే లీవ్ అడిగాడు. అప్పుడు మనం ఏం పెట్టాలి? సిక్, ఎస్ అని రాయాలండి. ఒకవేళ ఈ కారణం ముందుగా చెప్పలేదు, ఈ కారణం చెప్పకుండా విద్యార్థి సెలవు పెట్టేశాడు, అప్పుడు ఏం చేయాలి? ఆబ్సెంట్, ఏ అని రాయాల్సి ఉంటుందండి. ఆబ్సెంట్ అని రాయాలి. అందుకే సెలవులను ఎర్రసరాతో మార్క్ చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి. ఇది ప్రస్తుతం అయితే ఎన్ని తతంగాలు అయితే లేవు. పిల్లవాడు ముందుగా చెప్పి మానేస్తే లీవ్, ఎల్. అదే జబ్బు పడితే చెప్పి మానేశాడండి. జబ్బు పడి చెప్పి మానేశాడు, అప్పుడు ఎస్. ఎందు గురించి ఎన్ని అన్నది కూడా చెప్తానండి. అదే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గైర్హాజరు అవుతే ఏ, ఆబ్సెంట్ అని రాయాలండి. సో ఇవి ఎందు గురించి అంటే ఒక విద్యార్థి ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు సిక్ అయ్యాడు, మరి ఎన్నిసార్లు సిక్ అయ్యాడు, అతని యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి అన్నది ఈ ఎస్ ద్వారా తెలుస్తుందండి ఒక సంవత్సరంలో. అదే ఏ అంటే ఎందుకు అత్యవసరంగా ఆబ్సెంట్ అవ్వాల్సి వచ్చింది, అత్యవసరంగా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఆబ్సెంట్ అయ్యాడు అన్నది ఇక్కడ ఏ ద్వారా తెలుస్తుందండి. మరి ముందస్తు ప్రణాళికగా ఆ తల్లిదండ్రులు ముందస్తు ప్రణాళికగా ఎంత ప్రణాళికతో ఉన్నారు అన్నది ఈ లీవ్స్ ద్వారా మనకి అర్థమవుతుందండి. ఈ విధంగా విద్యార్థుల హాజరు లిస్టులో ముఖ్య అంశాలండి. నెక్స్ట్ 4వది ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్. దీన్ని ప్రధానోపాధ్యాయుని గది వెలుపల ఉంచుతారండి. ప్రతి ఉపాధ్యాయుడు రోజు కూడా
ఆ హాజరు రిజిస్టర్లో తన పేరు ఎదురుగా సంతకం చేసి సమయాన్ని కూడా నమోదు చేయాలి. గుర్తుపెట్టుకోండి. మూడో బెల్ కొట్టగానే దాన్ని తీసి ప్రధానోపాధ్యాయుని టేబుల్ ముందు ఉంచుతారండి. మరి ప్రధానోపాధ్యాయుడు ఏం చేస్తారు అంటే ఆలస్యంగా వచ్చే టీచర్లు ఉంటే లేట్ మార్క్ వేస్తారు. ఈ రిజిస్టర్లో ఉపాధ్యాయుడు సెలవు పెడితే సెలవు వివరాలు, ఓడి పెడితే ఓడి వివరాలు చూపాలండి. ప్రతి నెల ఎన్ని సెలవులు పెట్టింది చివరిలో కాలం ఉంటుందండి. టోటల్ నెంబర్ ఆఫ్ సిఎల్స్ ఇన్ దిస్ మంత్, టోటల్ సిఎల్స్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్, రిమైనింగ్ బ్యాలెన్స్ సిఎల్స్ అని కాలమ్స్ ఉంటాయండి. ఇప్పటి వరకు మొత్తం ఎన్ని సెలవులు వాడుకుందో తెలియజేస్తూ ఏ నెలకు ఆ నెల ఉంటుందండి. మరి ఇదండి. మరి ఐదవది సర్వీస్ బుక్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఉపాధ్యాయుడికి ప్రాణం లాంటిదే ఈ సర్వీస్ బుక్ అండి. విద్యార్థికి ప్రాణం లాంటిది అడ్మిషన్ రిజిస్టర్ అయితే, మరి ఉపాధ్యాయుడికి ప్రాణం లాంటిది సర్వీస్ బుక్ అండి. మరి ఈ సర్వీస్ బుక్లో ఉద్యోగంలో చేరిన తేదీ, డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ అండి, బదిలీలు ఎన్ని ట్రాన్స్ఫర్లు అయ్యారు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, విద్యార్హతలు, జీతం ఎంత వస్తుంది, ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇంక్రిమెంట్ ఉంది, ప్రమోషన్ పొందితే దాని వివరాలు, మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా ప్రమోషన్ పొందితే దాని వివరాలు, అప్పుడు వాళ్ళకు వచ్చే ఇంక్రిమెంట్లు, సస్పెండ్ అయితే దాని యొక్క వివరాలు, ఇతర శిక్షల వివరాలు, ఇవన్నీ కూడా ఈ సర్వీస్ బుక్లో ఉంటుంటాయండి. మరి ఇతర పాఠశాలలో పనిచేసి ఉంటే సంబంధిత అధికారిచే నిర్ధారించి సర్వీస్ బుక్లో ఎంటర్ చేయాలండి. ప్రతిదీ కూడా సర్వీస్ బుక్ ఒకసారి చేర్చిన అంశాలను పై అధికారి అనుమతితో మాత్రమే మార్చాలండి. మరి అది మన చేతుల్లో ఉండదు, డైరెక్ట్గా ఎంఈఓ ఆఫీసులో ఉంటుంది. అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే వాళ్ళ యొక్క గెజిటెడ్ హెచ్ఎం అయినటువంటి హై స్కూల్ హెచ్ఎంల దగ్గర ఉంటుంది. కాబట్టి దాన్ని మార్చే అధికారం ఉపాధ్యాయులకైతే లేదండి. ఆ యొక్క గెజిటెడ్ హెచ్ఎంఆర్ ఎంఈఓలే మారుస్తారు. ఈ సర్వీస్ బుక్లో చేర్చే అంశాలను బట్టే సెలవులు, బదిలీలు, ప్రమోషన్లు వంటి వాటిపై నిర్ణయాలు అయితే తీసుకుంటుంటారండి. మరి ఆరవది పాఠశాల నగదు పుస్తకం, క్యాష్ బుక్ అంటాం కదా, స్కూల్ క్యాష్ బుక్. మరి ప్రతిరోజు జరిగే డబ్బు సంబంధమైనటువంటి లావాదేవీలను ఈ క్యాష్ బుక్లో నమోదు చేస్తారండి. స్కూల్ వసూలు చేసే ఫీజులు, విధించే ఫైన్లు, వచ్చే విరాళాలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు మొదలైన వాటి వివరాలను క్రెడిట్ వైపును, అంటే వచ్చేవన్నీ కూడా క్రెడిట్ వైపును, సిబ్బందికి చెల్లించే జీతాలు, విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లు, కంటింజెన్సీలు డెబిట్ వైపు నమోదు చేయాలి. ఏ రోజుకు ఆ రోజు ఎర్రసిరాతో క్యాష్ బ్యాలెన్స్ను చూపాలి. మరి చివరన ప్రధానోపాధ్యాయుడు సంతకం చేయాలి. ఈ నగదు పుస్తకాన్ని నిర్వహించడంలో అజాగ్రత్త వహిస్తే చాలా ఇబ్బందులు ఎదురొస్తాయి. ఇక్కడ ఇంతకుముందు నగదు లావాదేవీలన్నీ కూడా పాఠశాల కేంద్రకంగా జరిగేవండి. విద్యార్థులు స్కాలర్షిప్ ఇవ్వాలంటే ఒక హెచ్ఎం ఇవ్వాలి. స్కాలర్షిప్లు ఏమన్నా మనం తీసుకోవాలి అనుకుంటే కేంద్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రధానోపాధ్యాయుని ద్వారా స్కూల్ క్యాష్ బుక్ వచ్చేదండి. వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసేవారు. సో అన్నీ కూడా డెబిట్లు, క్రెడిట్లు అన్నీ కూడా హెచ్ఎం కేంద్రకంగా జరిగాయి. ఇప్పుడు అన్నీ కూడా పాఠశాలకు ఏది కావాలన్నా సెంట్రలైజ్డ్ అయిపోయిందండి. ప్రభుత్వమే వేస్తుంది, ప్రభుత్వానికి లెక్క చెబితే సరిపోతుంది. స్కాలర్షిప్లు ప్రభుత్వం వేస్తుంది కాబట్టి స్కూల్తో సంబంధం లేదు. అలాగే అమ్మఒడి, తల్లికి వందనం లాంటి పథకాలన్నీ కూడా ప్రభుత్వాలు వేస్తున్నాయి కాబట్టి మరి పాఠశాలలతో ఎటువంటి సంబంధం లేకుండా జరిగిపోయిందండి. మరి ఈ రికార్డును సరిగ్గా నిర్వహించలేని పక్షంలో ప్రధానోపాధ్యాయులు కష్టాల్లో పడ్డట్టండి. ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ క్యాష్ బుక్ అనేది స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది. ఒక సంవత్సరం చాలా తక్కువ గ్రాంట్ రిలీజ్ అవ్వడం, ఒక సంవత్సరం ఎక్కువ గ్రాంట్ రిలీజ్ అవ్వడం, అది ఆ సంవత్సరానికి గుర్తుంటుంది, 2-3 సంవత్సరాల వరకు గుర్తుంటుంది, ఒక 5-6 సంవత్సరాల తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్యాష్ బుక్ల వల్ల ఫలానా సంవత్సరంలో ఎక్కువ మొత్తంలో గ్రాంట్ రిలీజ్ అయ్యింది, ఈ సంవత్సరంలో ఫలానా కారణాల వల్ల గ్రాంట్ రిలీజ్ అవ్వలేదు, అనేక విషయాలు మనకు ఎక్కువ తక్కువ గ్రాంట్ రిలీజ్ అవ్వడం గురించి మనకి క్లియర్ కట్గా ఈ పాఠశాల క్యాష్ బుక్ వల్ల తెలుస్తుంటుందండి. తర్వాత లెక్చర్ బుక్.
మరి లెక్చర్ పుస్తకం అంటే నగదు పుస్తకాన్ని లెక్చర్ పూర్వకంగా ఉంటుందండి, అంటే కాంప్లిమెంట్ రూపంలో ఉంటుందండి. నగదు పుస్తకంలో రాసిన ప్రతి అంశము కూడా లెక్చర్లో ఆయా అంశాల కింద నమోదు చేయాలి. ఇలా నమోదు చేసినప్పుడు ఏమవుతుందంటే లెక్చర్ని చూడగానే ఏ పొద్దు కింద ఎంత డబ్బు ఖర్చు అయిందో తేలిగ్గా తెలుస్తుందండి. సో లెక్చర్ బుక్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని సహాయంతో స్కూల్ బడ్జెట్, సంవత్సర మాసాల లెక్కలు తయారు చేయడానికి వీలవుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఇక్కడ స్కూల్ బడ్జెట్, సంవత్సర మా సంవత్సర మాసాల లెక్కలు తయారు చేయడానికి వీలయ్యే పుస్తకం ఏది అంటాడు. ఇక్కడ నగదు పుస్తకం ఇస్తాడు, లెక్చర్ అంటాడు, కానీ లెక్చరే మనం నోట్ చేసుకోవాలి. మనం రిలేటెడ్గా ఇక్కడ ఎప్పుడైతే ఆర్థిక సంబంధం అనబడికి మనకి వెంటనే క్యాష్ బుక్ దగ్గరికి పట్టుకెళ్తుంది ఆన్సర్, కానీ ఆన్సర్ మాత్రం లెక్చర్ బుక్ అండి. మరి 8వది స్టాక్ రిజిస్టర్ అండి. ఇంపార్టెంట్ బుక్లనే మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. మరి పాఠశాలలో అన్ని రకాల చరాస్తులను చూపే రికార్డే ఈ స్టాక్ రిజిస్టర్ అండి. పాఠశాల కోసం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు దాని వివరాలన్నీ కూడా స్టాక్ రిజిస్టర్లో రాయాలండి. అంటే కొన్న వస్తువు పేరేంటి, ఎంత కొన్నాం, దాని ధర ఏంటి, కొన్న తేదీ ఏంటి, ఏ సంస్థల నుంచి కొన్నది, కొన్న అధికారి పేరు, ఇవన్నీ కూడా రిజిస్టర్లో రాయాలండి. సంవత్సరాంతాన ఒక సీనియర్ టీచర్ చేత పాఠశాల వస్తువులన్నీ ఉన్నది లేనిది, ఏ వస్తువునైనా తక్షణమే బాగు చేయించాలన్నా తెలుసుకోవడానికి హెడ్ మాస్టరు ఈ యొక్క స్టాక్ రిజిస్టర్లో ఉన్నటువంటి స్టాక్ని వెరిఫికేషన్ చేపట్టాలండి. 9వది విజిటర్స్ బుక్ అండి, అంటే సందర్శకుల పుస్తకం. ఈ పుస్తకంలో పాఠశాలను సందర్శించిన వారి పేర్లు మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, లెడ్జర్ బుక్లో మనం చెప్పుకున్నాము, సారీ అండి, రెండో పుస్తకంలో మనం చెప్పుకున్నాము ఆల్రెడీ. ఇందులో ఈ యొక్క లాగ్ బుక్లో చెప్పుకున్నాము. ఇక్కడ తనిఖీ అధికారులు వచ్చినప్పుడు చూసే పుస్తకము లాగ్ బుక్ అండి. ఇక్కడ సందర్శకులు అనేది సపరేట్ అండి. మరి ఎవరైతే పాఠశాలను సందర్శించిన వారి పేర్లు, చిరునామాలు అన్నీ ఉంటాయండి. పాఠశాల కార్యక్రమాల పట్ల బయటి వ్యక్తులు చూపించినటువంటి ఆసక్తిని తెలుసుకోవడానికి ఈ పుస్తకం అయితే పనికొస్తుంది. ఎవరెవరు వస్తున్నారు, ప్రతిసారి సంతకం ఎవరెవరు చేస్తున్నారు అంటే వీళ్ళకి పాఠశాలను సందర్శించడం, పాఠశాలను విజిట్ చేయడం అనేది చాలా ఇష్టం. కాబట్టి మనము కూడా ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఈ సందర్శకుల రిజిస్టర్లో ఉన్న సంతకము, చిరునామాను పట్టుకొని వాళ్ళని మనం పిలవడము, వాళ్ళ నుంచి సహాయం పొందడము, లేదంటే సలహాలు సూచనలు పొందడం అయితే చేయవచ్చండి. అవసరమైతే పాఠశాల సందర్శకులను తర్వాత సంప్రదించడానికి కూడా ఇది దోహదపడుతుంది. ఈ పుస్తకాన్ని ముఖ్యమైన ప్రాంతంలో పెట్టకపోతే దీన్ని మర్చిపోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అందుకని ప్రధానోపాధ్యాయుడు దీనిని తన ఆఫీసులో భద్రంగా ఉంచాలి. పాఠశాలను సందర్శించే ముఖ్యులందరినీ కూడా ఈ పుస్తకంలో సంతకం చేయమని ప్రధానోపాధ్యాయుడు ఆహ్వానించడం అయితే చేయాలండి. నెక్స్ట్ 10వదండి సంచిత పత్రావళి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. విద్యార్థి యొక్క విద్యా ప్రణాళికను రూపొందించే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అతను లేదా ఆమె గురించిన సంపూర్ణ సమగ్రమైన భద్రపరిచి తెలియజేసే పత్రాన్ని మనము సంచిత పత్రావళి అంటారండి. ఇది విద్యార్థి యొక్క విద్యా ప్రణాళికను తెలియజేస్తుందండి ఈ సంచిత పత్రావళి. ఏ రికార్డుల్లో ఏముంటాయంటే విద్యార్థి బడిలో చేరిన దగ్గర నుండి బడి నుంచి విరమించే వరకు, అంటే మరి వేరే స్కూల్కి వెళ్ళిపోయే వరకు అతని గురించిన ఉన్నటువంటి సమగ్ర సమాచారము ఈ యొక్క సంచిత పత్రావళిలో ఉంటుందండి. ఏ రికార్డులో పొందుపరచవలసినటువంటి సమాచారాన్ని పరిశీలన, ఇంటర్వ్యూ, పరీక్ష, సాంఘిక మితి వంటి పద్ధతుల ద్వారా సేకరించడం అయితే జరుగుతుందండి. మనం సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన అంటుంటాం కదా, అవన్నీ కూడా ఈ యొక్క దీనిలో వస్తాయండి. మరి 11వది విద్యార్థుల యొక్క ప్రగతి పత్రాలు, అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అండి. మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులకు తమ పిల్లల చదువుల పట్ల బెంగ ఎక్కువగా ఉంటుందండి. స్కూల్లో వేసింది ఎత్తు తమ పిల్లల చదువు గురించి ఆరా మొదలవుతుంది. ప్రోగ్రెస్ రిపోర్ట్ల ద్వారా తమ పిల్లల చదువు, ప్రవర్తన, ప్రగతి గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడం అయితే జరుగుతుందండి.
ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు అందజేసే సమాచారాన్ని బట్టి అటు పాఠశాల ఇటు తల్లిదండ్రులు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంగ్లీష్లో వీక్గా ఉన్నాడు అంటే అతని యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఇంగ్లీష్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు అక్కడ పాఠశాల యొక్క ఉపాధ్యాయులు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు సమావేశమయ్యే పలానా విషయంలో మీ పిల్లవాడు కొద్దిగా వెనకబడ్డాడు, అక్కడ మీరు ఇంటి దగ్గర మీరు ఈ పని చేయండి, మేము స్కూల్లో ఏ విధమైనటువంటి వర్క్ చేస్తాము, ఇద్దరం కలిసి విద్యార్థి యొక్క ప్రగతికి ముందడుగు వేద్దాము అని ముందస్తు కార్యాచరణ ప్రణాళిక వేసుకునే అవకాశం అయితే మనకు ఉంటుందండి. సో నెక్స్ట్ స్టాఫ్ మీటింగ్స్ మినిట్స్ అండి. ఇది స్టాఫ్ ఆర్డరు, స్టాఫ్లో ఉపాధ్యాయుల మధ్య జరిగినటువంటి సమావేశాన్ని మినిట్స్ అంటే రాస్తారండి, మినిట్స్ రూపంలో రాస్తారనమాట. స్టాఫ్ మీటింగ్ వివరాలను ప్రధానోపాధ్యాయుడు కానీ లేదా ఒక ఉపాధ్యాయుడు కానీ ఎవరు చేసినా రికార్డు సక్రమంగా చేసేటట్లు చూడవలసిన బాధ్యత ప్రధానోపాధ్యాయుడే. మరి రికార్డు అయిపోయిన తర్వాత అన్ని విషయాలు నమోదు చేయబడ్డాయో లేదో సరిచూడవలసిన బాధ్యత కూడా అతనిదేనండి. ఈ మినిట్ రికార్డులో ఉపాధ్యాయుల సమావేశం ఏ తేదీన జరిగింది, ఎక్కడ జరిగింది, సమావేశానికి హాజరైన ఉపాధ్యాయుల పేర్లు పనుకోవాలండి, దానిలో నమోదు చేయాలండి. ఉపాధ్యాయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సంక్షిప్త రూపంలో రాయాలి. FA1 మార్క్స్ వేయాలి, సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి, విద్యార్థుల యొక్క నోట్స్లు సక్రమంగా సరిదిద్దాలి, మరి ఏ నెల కనాల సిలబస్ను పూర్తిగా కంప్లీట్ చేయాలి, విద్యార్థి యొక్క క్రమశిక్షణకు దోహదం చేయాలి. ఈ విధంగా కొన్ని సంక్షిప్త రూపంలో రాస్తుంటారండి. ఒకవేళ సమావేశ నిర్ణయాల అనుసారం ఎవరైనా ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యతలు నిర్వహించవలసి వస్తే వారి పేర్లు పేర్కోవాలండి. MDM నిర్వహణ బాధ్యత పలానా ఉపాధ్యాయుడిది, పలానా మీటింగ్ అసెంబ్లీ నిర్వహణ పలానా ఒకరిది, పలానా అన్నీ కూడా ఇలాగా ఒక్కొక్క శాఖకి ఒక్కొక్కరు కేటాయించినట్టు ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క టీచర్ని కేటాయిస్తూ ఆ యొక్క మీటింగ్ రిజిస్టర్లో మినిట్స్ రిజిస్టర్లో రాస్తుంటారండి. ఈ మినిట్ బుక్లో హాజరైన సభ్యులందరి సంతకాలు విధిగా తీసుకోవాలండి. నెక్స్ట్ 13వది జీతాల బిల్ రిజిస్టర్ అండి. బోధనేతర సిబ్బందికి జీతాలు ప్రతి నెల అందేటట్లు చూడవలసిన బాధ్యత ప్రధానోపాధ్యాయుడిదండి. ప్రతి నెల జీతాల చెల్లింపుకు సంబంధించిన రిజిస్టరు ప్రధానోపాధ్యాయుడు నిర్వహించాలి. మరి ఇలా సిబ్బందికి ప్రతి నెల ఎవరెవరికి ఎంతెంత జీతం చెల్లించిందో తెలిపే రిజిస్టర్నే జీతాల రిజిస్టర్ అంటారండి. సాధారణంగా ప్రతి నెల 3వ వారం, గుర్తుపెట్టుకోండి 3వ వారం ప్రధానోపాధ్యాయుని కార్యాలయ సిబ్బంది జీతాల బిల్లును తయారు చేస్తారండి. ఉపాధ్యాయుడు దీనిపై సంతకం చేసి యాజమాన్యం ఆమోదం కోసం పంపుతారు. యాజమాన్యానికి చెందినటువంటి సంబంధిత వ్యక్తులు ఈ బిల్లును సరిచూసి తమ ఆమోద ముద్ర వేసి చెక్కులను తిరిగి హెడ్మాస్టర్కు పంపుతారు. మరి అయితే ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్లే ప్రభుత్వ ఖజానా నుంచి అవసరమైనటువంటి సొమ్మును డ్రా చేస్తారు. మరి ఇదన్నీ కూడా ప్రధానోపాధ్యాయుడి కేంద్రకంగా ఈ యొక్క చెక్కును డ్రా చేసుకోవడము, జీతాల బిల్లులు రిజిస్టర్లో నమోదు చేసుకుని ఉండేవారండి ఒకప్పటి కాలంలో. మరి ఆ డబ్బులు డ్రా చేసుకొని ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి చెల్లించేవారు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా సెంట్రలైజ్ అయిపోయాయి. మరి ఏది రావాలన్నా MAO ఓన్లీ పెడతారు, బిల్లులు పెడతారు, అక్కడి నుంచి డైరెక్ట్గా ఎవరెవరి అకౌంట్లకి వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతుంటాయండి. సో బోధనా సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బందికి కూడా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడిపోతున్నాయండి. అందువల్ల ఇంకా నేరుగా సెంట్రలైజ్డ్ అయిపోతుందండి అంత వరకు కూడా. నెక్స్ట్ ఉత్తర ప్రత్యుత్తరాల. ఇప్పుడు మనం చదువుకోవడం కోసమే అవసరం కాబట్టి ప్రతి నెల 3వ వారం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జీతాల బిల్లు రిజిస్టర్ ఎవరు చేస్తారంటే ప్రధానోపాధ్యాయుడు చేస్తాడని గుర్తుంచుకోవాలని అంతే. నెక్స్ట్ మరి ఉత్తర ప్రత్యుత్తరాల రిజిస్టర్ అండి. ఇది కూడా ఎక్కువ జరిగేదండి ఇంతకుముందు. ఇప్పుడైతే నామమాత్రం అయిపోయింది. దీనిలో ఏదైనా ఒక్కొక్కటి ఉంటాయి, అదే కొద్దిగా ఇంపార్టెంట్, అందు గురించని దాన్ని నమోదు చేయడం జరిగిందండి. పాఠశాల అధికారిగా ప్రధానోపాధ్యాయుడు సంబంధిత వ్యక్తులు సంస్థలందరితోనూ నిరంతరం
ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతుంటాడండి. ఈ ప్రత్యుత్తరాలు ఎవరితో జరిపింది, రిఫరెన్స్ నెంబర్ ఏంటి, తేదీ ఏంటి, రిజిస్టర్ లెటర్ ఏంటి, ఆ రసీదు నెంబర్ ఏంటి, రసీదు జత చేయడం వంటి సమాచారాన్ని అంతా కూడా ఒక పుస్తకంలో రాసి ఉంచుకోవాలండి. ఇలా చేస్తే పోస్టల్ వారు ఆలస్యాల వల్ల కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ వారి సంబంధిత అధికారుల పొరపాట్ల వల్ల కానీ, పాఠశాల పంపిన సమాచారం అందనప్పుడు పాఠశాల తప్పు లేదు అని చూపడానికి ఈ రిజిస్టర్ అయితే పనికొస్తుందండి. ఇక్కడ ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇది ఇంపార్టెంట్ అని మనం పెట్టడం జరిగిందండి. మరి వీడియో చివరికి వచ్చేస్తున్నామండి. ఇంకా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బిట్లు అన్నీ కూడా ఉన్నాయండి, అవి కూడా చూసేద్దామండి. 15వది కంటింజెన్సీ రిజిస్టర్ అండి. మరి దైనందిన పాఠశాల వ్యవహారాలను నడిపేటప్పుడు ప్రధానోపాధ్యాయుడు చిన్న చిన్న పనులకు చిన్న చిన్న మొత్తాలను ఖర్చు చేయవలసి రావచ్చు. చాకు పీసులు, పోస్టేజ్ స్టాంపులు, కవర్లు, వైట్ పేపర్లు వంటివి కొనడానికి హెడ్ మాస్టర్ వద్ద కొంత మొత్తం ఉంటుంది, కొంత డబ్బుని దగ్గరుంచుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు నమోదు చేయవలసినటువంటి రిజిస్టర్ ఏంటంటే కంటింజెన్సీ అండి. కొంత పరిమితి వరకు ఈ వస్తువులు కొనడానికి హెడ్ మాస్టర్కి అయితే అధికారం ఉంటుందండి. ఎటువంటి చిన్న మొత్తాలకు ఖర్చు చేసే లెక్కలన్నీ కూడా ఈ రిజిస్టర్లో, ఏ రిజిస్టర్ అండి, కంటింజెన్సీ రిజిస్టర్లో నమోదు చేయాలండి. ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క పేజీ కేటాయించుకుంటూ రాయాలి. ఓకేనండి, ఇదండి. మరి చివరిగా 16వది స్కూల్ డైరీ అండి. మరి ఈ పాఠశాలకు అద్దం లాంటిది ఏంటి అంటే స్కూల్ డైరీ, పాఠశాల డైరీ అండి. దీనిలో పాఠశాల లోగో, పాఠశాల మోటో, మొత్తం సంవత్సరంలో నిర్వహించే కార్యకలాపాలు అన్నీ కూడా ఈ యొక్క స్కూల్ డైరీలో ఉంటాయండి. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా మనం ర్యాపిడ్గా చూద్దామండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఇంకా ఇంపార్టెంట్ బిట్లను గ్యాదర్ చేసుకుంటూ చేస్తున్నటువంటి వీడియో అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. ఈ క్రింది వానిలో వేటిని పాఠశాల ఆస్తిగా పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, రికార్డులను మనం పాఠశాల ఆస్తిగా మనం పేర్కొంటుంటామండి. రెండవది, పాఠశాల రికార్డుల ఆవశ్యకత పెరగడానికి ఈ క్రింది అంశాలు తోడ్పడతాయి. పాఠశాల రికార్డుల ఆవశ్యకత పెరగడానికి ఈ క్రింది అంశాలు తోడ్పడతాయి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఫస్ట్ వన్ ఇది సంస్థాగత ప్రణాళిక, ఆర్టీఐ 2005, ప్రభుత్వ అవసరాలు, ఇవన్నీ కూడా పాఠశాల రికార్డుల యొక్క ఆవశ్యకత అంటే అవసరం పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయి. మూడవది, ఒక పాఠశాల సక్రమంగా పనిచేయడానికి ఈ క్రింది వానిలో ఏది అత్యంత అవసరం అని పేర్కొంటావు? ఆన్సర్ ఆప్షన్ 4 రికార్డులు. మరి పాఠశాల అత్యంత అవసరమైనవి ఇక్కడ రికార్డులు అండి. సో రికార్డులు బట్టే వ్యక్తి యొక్క స్థాయి నిర్ధారితం అవుతుంది. చాలామంది దొంగ సర్టిఫికెట్లు, దొంగ రికార్డుతో చాలా పదవులు పొందుతుంటారు. సో అందువల్ల ఈ పాఠశాలలో సక్రమంగా పనిచేయడానికి, పాఠశాల సక్రమంగా పనిచేయాలంటే రికార్డులే అత్యంత అవసరం అన్నమాట. నాలుగవది, పాఠశాల తన విధి నిర్వహణలో ఎంతమందికి సంజాయిషి చెప్పవలసి ఉంటుంది? అలాంటప్పుడు ఇది కలిగి ఉండడం వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా పాఠశాల నడుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 రిజిస్టర్లు. ఈ క్రింది వానిలో రికార్డులను ఉపయోగించడంలో తీసుకోని జాగ్రత్త ఏది? తీసుకోని జాగ్రత్త. ఆన్సర్ ఆప్షన్ 3 టైప్ ఉపయోగించాలి అనేది తీసుకోదు, జాగ్రత్తను తీసుకోం. రిజిస్టర్లకు స్టాక్ రిజిస్టర్ నిర్వహించాలి, రికార్డులను భద్రపరచాలి, రికార్డులు సులభంగా అర్థం కావాలి, ఇవన్నీ కూడా రికార్డులు ఉపయోగించడంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అండి. ఆరవది, ప్రతి పాఠశాల ఖచ్చితంగా రికార్డులను నిర్వహించాలి అని
ప్రభుత్వం వారు ఎప్పుడు పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 2001లో ప్రభుత్వం వారు చెప్పడం అయితే జరిగిందండి. 7వది, ఈ క్రింది వానిలో ఏ పుస్తకాన్ని విద్యార్థికి హృదయంతో పాఠశాలలో పోల్చుతారు? విద్యార్థికి హృదయంతో పోల్చే పాఠశాలలో ఉన్న పుస్తకం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 అడ్మిషన్ బుక్. 8వది, విద్యార్థి యొక్క సమస్త సమాచారం కూడా ఈ రికార్డుల ద్వారా లభ్యమవుతుంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 అడ్మిషన్ పుస్తకం. 9వది, ఈ క్రింది వానిలో ఏ రికార్డులను పాఠశాల హృదయంతో పోలుస్తారు? చాలా 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 ఇంపార్టెంట్. పాఠశాల హృదయం, ఇక్కడ విద్యార్థి హృదయం వేరు, పాఠశాల హృదయం వేరు. సో పాఠశాల హృదయంతో పోల్చే రికార్డు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 లాగ్ బుక్. 10వది, పాఠశాల ప్రారంభం నుండి నేటి వరకు కూడా సమస్త చరిత్ర ఈ రికార్డుల ద్వారా తెలుసుకోవచ్చును, ఈ లాంగ్ బుక్ ద్వారా. 11వది, విద్యార్థుల హాజరు పట్టికకు ఎవరు బాధ్యత వహించాలి? ఆన్సర్ ఆప్షన్ 2 తరగతి ఉపాధ్యాయుడు. తరగతికి విద్యార్థి యొక్క హాజరు పట్టిక ఉంటుంది కాబట్టి తరగతి ఉపాధ్యాయుడే బాధ్యత వహించాలి. 12వది, విద్యార్థి హాజరు పట్టిక ఈ కాలానికి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యా సంవత్సరానికి. 13వది, ఉపాధ్యాయుల హాజరు పట్టిక కాలం. ఆన్సర్ ఆప్షన్ 3 సాధారణ సంవత్సరం. అక్కడ విద్యా సంవత్సరం, ఇది సాధారణ సంవత్సరం. ఇది కూడా విద్యా సంవత్సరాన్ని పొరబడుతుంటారండి. జనవరి నుంచి డిసెంబర్ నెలకే. మరి డిసెంబర్ నెలలో మొత్తం ఎన్నో సెలవులు ఉన్నాయి అన్నీ వాడుకొని క్లోజ్ చేస్తుంటారు. మళ్ళీ జనవరిలో సెలవుల్లో మరలా ఎన్ని అయితే ఉంటాయో పూర్తి మొత్తంలో అవన్నీ తిరిగి వస్తాయండి. కాబట్టి ఉపాధ్యాయుల యొక్క హాజరు పట్టిక కాలము సాధారణ సంవత్సరం అండి, అంటే జాన్ టు డిసెంబర్. అదే పిల్లలదైతే జూన్ టు ఏప్రిల్ అండి. 14, ఉపాధ్యాయుల హాజరు పట్టిక ఎవరు బాధ్యత వహించాలి? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రధానోపాధ్యాయులు. మరి మీకోసం ఇంత చక్కని మెటీరియల్తో రావడం జరుగుతుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంత క్వాలిటీ వీడియోలు అయితే మీకు మరిన్ని పంపించడం అయితే జరుగుతుంది. 15వది, ఉపాధ్యాయుడు వృత్తిలో చేరిన నాటి నుండి చివరి వరకు కూడా అతని పూర్తి విషయాలు ఈ రికార్డు ద్వారా తెలుస్తాయి. ఇందాక విద్యార్థి యొక్కదైతే అడ్మిషన్ బుక్, మరి ఉపాధ్యాయుడిదైతే సర్వీస్ పుస్తకం అండి, ఎస్ఆర్ అంటాం, సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్. 16వది, పాఠశాలలోని రోజువారీ ఖర్చులను ఏ పుస్తకంలో నమోదు చేస్తారు? ఆన్సర్ క్యాష్ బుక్ అండి, నగదు పుస్తకము. 17వది, పాఠశాలలోని అన్ని వస్తు సామాగ్రి కూడా ఈ రికార్డు చూడగానే తెలుస్తుంది. పాఠశాలలో ఏ బెంచీలు ఎన్ని ఉన్నాయి, ఏ ఇన్స్ట్రుమెంట్స్, ఏ డాక్యుమెంట్లు ఉన్నాయి, ఏ పుస్తకాలు ఉన్నాయి, అన్నీ కూడా ఏ బుక్ చూస్తే తెలుస్తుంది అంటే మనకి స్టాక్ బుక్ చూస్తే తెలిసిపోతుంది, ఏ స్టాక్ ఉందన్నది తెలిసిపోతుంది. 18వదండి, పాఠశాలను సందర్శన కోసం నీవు పాఠశాలలో ఏ రికార్డు నిర్వహిస్తావు? ఎవరైనా వస్తారనుకోండి, వాళ్ళు వచ్చినట్టు నువ్వు ఏ రికార్డు ద్వారా నువ్వు తెలియజేస్తావు? ఆన్సర్ సందర్శకుల రికార్డు. 19వదండి, మీ పాఠశాలకు జిల్లా విద్యాధికారి వచ్చిన నువ్వు ఒక ఉపాధ్యాయునిగా ఏ రికార్డు అధికారుల ముందు ఉంచుదువు? ఆన్సర్ ఆప్షన్ 2 పర్యవేక్షణ తనిఖీ రికార్డు. 25 అండి, విద్యార్థి యొక్క
సమగ్ర మూర్తిమత్వ నిర్మాణం కోసం ఈ రికార్డు ఉపయోగపడుతుంది? విద్యార్థి అండి. ఆన్సర్ ఆప్షన్ 3 సంచిత పత్రావళి. సంచిత పత్రావళి. 21ది విద్యార్థి ప్రగతి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు చేరవేయడానికి ఏది ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రగతి పత్రాలు. ప్రోగ్రెస్ రిపోర్ట్స్. ప్రగతి పత్రాలు. 22దండి పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశాల అంశాలను ఏ రికార్డులో పొందుపరుస్తారు? ఉపాధ్యాయుల మీటింగ్ జరుగుతుంటాయి కదండి, ఆ మీటింగులను ఏ రికార్డులో పొందుపరుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 స్టాఫ్ మీటింగ్ మినిట్స్. స్టాఫ్ ఆర్డర్ రాసి స్టాఫ్ మినిట్లు అయితే ప్రజెంట్ చేస్తారండి. 23ది పాఠశాల నుండి వెళ్ళి వచ్చే ఉత్తరాల కోసం ఈ రికార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర ప్రత్యుత్తరాల రిజిస్టర్. ఉత్తర ప్రత్యుత్తరాల రిజిస్టర్. మరి ఈ టాపిక్లో ఇది చివరి బిట్టండి రికార్డులు రిజిస్టర్లో. మరి తర్వాత బాలల హక్కుల గురించి చూద్దామండి. మరి ప్రతి పాఠశాల సక్రమంగా నడవడానికి ఎన్ని రికార్డులు నిర్వహించాలి? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.